కర్నూలు జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓర్వకల్లో డ్రోన్ సిటీతో పాటు డిఎస్సీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీగా ఓర్వకల్ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించారని తెలిపారు. డ్రోన్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేసేందుకు 150 మంది ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశం నిర్వహించామని, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాయలసీమ యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు రామ్మోహన్ నాయుడు. ల్యాండ్ ఎలా కేటాయించబోతున్నాం, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ యొక్క డ్రోన్ సిటీలో, ఇవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఈరోజు దేశంలో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇతర ప్రాంతాల్లో ఆల్రెడీ కంపెనీస్ పెట్టుకున్నారు. అయితే ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే, మన డ్రోన్ సిటీ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ చూసిన తర్వాత, వాళ్ళు ఏవైతే వాళ్ళ కంపెనీస్ తాలూకా ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ అంతా కూడా కర్నూలులోనే చేయాలి, ఇక్కడ ఓర్వకల్లో డ్రోన్ సిటీలో చేయాలని ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే మన ఆబ్జెక్టివ్ ఏదైతే కంపెనీలన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక క్లస్టర్లా చేయాలనుకున్నామో అది మనం సక్సెస్ అవుతున్నాం. అయితే కొంత ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మేము కేటాయిస్తున్నాం, ఇంకా ఏం కావాలి. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు టెస్టింగ్ కోసం ఫెసిలిటీ కావాలి, ఒక శాండ్ బాక్స్ ఫెసిలిటీ. మేము డ్రోన్ తయారు చేసి దాన్ని సర్టిఫై చేసుకోవాలని అంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేయడంతో పాటు ఎయిర్ స్పేస్, అది గాల్లో కూడా డ్రోన్ని ఎగరవేయాలి కాబట్టి గాల్లో మళ్ళీ ఎయిర్ ప్లేన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. కాబట్టి మా మినిస్ట్రీ నుంచి దానికి పర్మిషన్స్ ఈజీగా తీసుకునే విధంగా, దానికి అప్రూవల్స్ ఏమైనా ఉంటే వేగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మరోవైపు డిఎస్సీ అంశంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రామ్మోహన్ నాయుడు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డిఎస్సీ ఫైల్పైనే చేశారని గుర్తు చేశారు. డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చర్చకు సవాల్ విసిరిన జగన్ సభకు రాలేదని విమర్శించారు. గత 5 ఏళ్ల పాలలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్కు అవసరమైన భూముల విషయంలోనూ గత ప్రభుత్వం సహకరించలేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఎంతో ఆసక్తిగా ఈ యొక్క డిఎస్సి మీద చర్చిద్దామని లోకేష్ అన్న ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనంటే, ఈ మాయ మాటలు చెప్పి డిఎస్సిని మసిపూసి మారిడికాయ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కనబడట్లేదు. ఇప్పుడు ఎవరు తప్పించుకొని తిరుగుతున్నారు ఈ డిఎస్సి విషయం నుంచి? ఒకసారి నేను సూటిగా అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇందులో ఏవేవైతే అభియోగాలు మోపారో, ఏవేవైతే అలిగేషన్స్ చేశారో చాలా స్పష్టంగా అప్లికేషన్ని, నాకు తెలిసి దేశంలో ఎక్కడైనా అలిగేషన్ వస్తే అప్లికేషన్ని బేస్ చేసుకొని ఏ అప్లికేషన్ ఎందుకు చేయలేకపోయారు, ఏ అప్లికేషన్లు ఎక్కడ తప్పులు వచ్చాయి, ఎవరికైనా వస్తే ఏ దీని మీద వచ్చిందని స్పష్టంగా తెలియజేసి ఈ రోజుకి మేము చెప్తున్నాం, సిద్ధంగా ఉన్నాం, ఏ ప్రశ్న అడగడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే భయపడుతూ ఈరోజు తిరుగుతున్నారు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఈ డిఎస్సిలో పార్టిసిపేట్ చేస్తే నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు అవుతాయని ఆయన రాకుండా ఇంకా ఇదేదో ఇష్యూ చేయాలి, తారుమారు చేయాలని ఒకసారే చేశారు. ఇంత చక్కగా 16,000 చేశారు, మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా 10,000 ఉద్యోగాలకి ఇచ్చారు. వీళ్ళు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇలా ఉద్యోగాలు ఇస్తూనే వెళ్తుంది, మనకి ఇంకెవడు నమ్ముతాడు, మనకి ఇంకెవడు చూస్తాడని ఇందులో ఏదో ఒక రకంగా కుట్ర పన్నాలనే ఆలోచనతో దీంట్లో లేని అభియోగాలు, సంవత్సరం తర్వాత ఎవరైనా అభియోగం చేస్తారండి?